హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్. ఈరోజు రెసిపీ పూరి అండి. ముందుగా పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి స్పూన్తో. తర్వాత వేడి ఆయిల్ వేసేసి దాన్ని కూడా స్పూన్తో కలపాలండి, లేదంటే చేయి కాలుతుంది. ఆయిల్ ఉండలు అవి ఏం లేకుండా చూసుకొని పిండి మొత్తం కలిపిన తర్వాత వాటర్ వేసుకొని ఇలా గట్టిగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి కొంతసేపు. పిండి నానేలోపు పూరీ కూర ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన ఆనియన్స్, పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ శనగపిండి అన్ని పీల్ తీసుకొని ఇలా నీట్గా పక్కన పెట్టుకొని తర్వాత చాప్ చేసుకోవాలండి. ఈజీగా తొందరగా అయిపోతుంది. కుక్కర్లో చేస్తాను. పూరీ కూర ప్రిపేర్ చేయడానికి తాలింపు గింజలు, కల్లుప్పు, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, కొంచెం శనగపిండి. చిన్నది కూర కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత శనక్కాయ పప్పు వేగించుకొని ఆ తర్వాత పచ్చనిపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి వేగించుకోవాలి దోరగా. దీంట్లోకి పచ్చి బఠానీలు బాయిల్ చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుందండి. నా దగ్గర సమయానికి లేవు, సో అందుకని నేను శనక్కాయ పప్పు వేసాను. తాలింపు మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా అయిపోవాలి అని అనుకుంటే మాడుతుందండి. జాగ్రత్తగా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు అది కూడా వేసుకొని నీట్గా వేగించుకోవాలి. వచ్చిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్. సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని కొద్దిగా పసుపు, కల్లుప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఫస్ట్. పూరీ కూరలో ఉప్పు చాలా తక్కువ పట్టిద్దండి, చూసుకొని వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే టేస్ట్ బాగోదు. ఇలా నీట్గా మొత్తం ఉప్పు అంతా కలిసేటట్టు కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముక్కలు అవన్నీ ముగ్గాలి కదా. ఈ వాటర్ని కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఏమంటే మళ్ళీ మనం శనగపిండి వేసినప్పుడు టైట్ అయిపోతుంది. కుక్కర్ మూత పెట్టేటప్పుడు విజిల్ లేకుండా పెట్టాలండి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ప్రెషర్ ఉంటుంది, కష్టం అవుతుంది. అందుకనేసి మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టి 3 విజిల్స్ రప్పించుకోవాలి. అంతే అండి, మనకి ఈజీగా సింపుల్గా తొందరగా పూరీ కూర రెడీ అయిపోతుంది. విజిల్స్ వచ్చేసాయండి. పూరీ కూర అయిపోయినట్టే ఆల్మోస్ట్. కాకపోతే విజిల్ వదలాలి కదా, శనగపిండి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ లోపల ఇందాక మనం కలిపి పెట్టుకున్న పూరీ పిండి నానిందండి. ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాము. ఇలా వీక్లీ ఒక్కొక్కటి తీసుకొని దీంట్లో మనం ఒత్తుకున్న ఒక్కొక్క పూరీ దాంట్లో పెట్టేసుకుంటే పేపర్కి అంటుకోకుండా ఉంటుంది, ప్లేస్ ఆక్రమించకుండా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇష్టమైన టిఫిన్ ఏముంది అంటే పూరీయే. కాకపోతే ఇది చాలా టైం పడుతుందండి. ఏదైనా ఇలా సింపుల్ మెథడ్స్ ఈజీగా ఉంది, ట్రై చేస్తే త్వరగా అయిపోతుంది. పూరీలు బాగా సాఫ్ట్గా రావాలి అంటే పిండిని పైన అనుకోవాలండి, మృదువుగా. ఎక్కువ గట్టిగా అరగరుద్దకూడదు పిండిని. ఎంత సాఫ్ట్గా పైన చేస్తే అంత బాగా పొంగుతాయి. కొంచెం మందంగా కూడా చేయాలి చేసేటప్పుడు. ఇలాగా ఎక్కువ టైట్గా చేయకుండా పైన సాదుకోవాలి. కొంచెం మందంగా సాదుకోవాలండి పూరీలు. ఇలాగ సాదుకున్న పూరీలన్నీ ఇందాక చూపించిన వీక్లీ బుక్లో పెట్టుకొని దానిపైన ఇంకొక పేపర్ వేసుకొని దానిపైన ఇంకొక పూరీ, ఇలా వరుసగా బుక్ మొత్తం పేర్చుకోవచ్చు. పూరీలు టైం సేవ్ అవుతుంది, ప్లేస్ సేవ్ అవుతుంది. పూరీలు చేసుకునేటప్పుడు, వేగించేటప్పుడు ఈజీగా పక్కనే పెట్టేసుకొని పొయ్యి పక్కన 1 by 1 వేగించుకోవచ్చు. ఇలాగ పూరీలన్నీ నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకొని ఒక దానిపైన ఒకటి పేపర్ వేసేసుకుంటూ ఈ బుక్ మొత్తం పూరీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వేగించుకోవచ్చండి. నేను ఇందాక పొయ్యి మీద నూనె పెట్టడం మర్చిపోయాను. సో ఈ పూరీలన్నీ ప్రిపేర్ అయ్యే లోపల పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసేసుకుంటే అటు ఆయిల్ వేడవుతుంది, ఇటు పూరీలు రెడీ అవుతాయి, ఫాస్ట్గా అయిపోతుంది పని. నూనె వేడెక్కిందండి, పూరీలు కూడా రెడీ చేసేసాను. చూసారా అసలు ఎంత తక్కువ ప్లేస్లో చక్కగా అన్నీ ఒక 10 అన్నీ పెట్టేసుకున్నాను చేసేసి. ఆయిల్ వేడెక్కిందండి, ఒక్కొక్క పూరీ వేసుకుంటూ దానిపైన నూనె వేసుకోవాలండి. బాగా పొంగుతుంది అప్పుడు, లేకపోతే పూరీలు పొంగవు. దాని మీద నూనె పడుతూ డిప్ చేసుకుంటూ పూరీలు వేగించుకోవాలి. ఇలా 1 by 1 వేగించుకుంటూ ఉంటే పూరీలన్నీ త్వరగా వేగిపోతాయండి, ఈజీగా అయిపోతాయి. ఇలా నూనెలో ఎక్కువ డిప్ చేసుకోవాలండి పూరీ పొంగాలంటే, లేదంటే పొంగదు.
నూనె కూడా బాగా కాగాలండి. మరి నూనె కాగక ముందే పూరి వేసి పొంగలేదని ఫీల్ అవ్వకూడదు. నూనె మరీ ఎక్కువ పొగలు రాకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ నిదానంగా ఇట్లా ఆయిల్ వేసుకుంటూ పూరి వేగించుకుంటే చక్కగా పొంగుతుంది. ఈజీగా టేస్టీగా మాడకుండా బాగుంటుంది. మరి హై ఫ్లేమ్ పెడితే ఆవురుకుపోయి టేస్ట్ బాగోవన్నమాట. పూరీలన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనము పూరీ కూర హాఫే ప్రిపేర్ చేసాం కదా, ఇంకా పూరీ కూర ప్రిపేర్ చేద్దాము. సరే ఎంత చక్కగా నీట్గా బాయిల్ అయిపోయిందో ఆనియన్, క్యారెట్, పొటాటో మొత్తం అన్నీ. ఇందాక మనం పొటాటోని సపరేట్గా బాయిల్ చేయకుండా దీంట్లోనే చిన్న చిన్న ముక్కలు వేసాం కదా, వాటన్నిటిని స్మాష్ చేసేసుకొని శనగపిండిలో వాటర్ కలుపుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి కూర. శనగపిండి బాగా బాయిల్ అవ్వాలండి, అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. అవసరమైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు, చూడటానికి తినడానికి ఈజీగా ఉండేటట్టు చూసుకొని పూరీ కూర రెడీ చేసుకోవాలండి. అంతే అండి, మన పూరీ కూర రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ టిఫిన్ పూరీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.